బడాబాబులు వేల కోట్ల విలువైన భూములు ఆక్రమిస్తే పట్టించుకోకుండా కాంగ్రెస్ సర్కార్ పేదల ఇళ్లు కూల్చేస్తోందని మండిపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణలో రేవంత్ దుర్మార్గాలను రాహుల్ గాంధీ ఆపాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లను ఖాళీ చేయించడాన్ని ఒప్పుకోమని చెప్పారు. పెద్దవాళ్ళు కోట్లకు పడిగెత్తిన వాళ్ళు భాజపా ప్రభుత్వ మూలల్లో కోర్టులలో మేనేజ్ చేసుకొని తీర్పులు తెచ్చుకొని వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకుంటే వాటి మీద మాత్రం చర్యలు ఉండవు. ఇవాళ ఈ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎల్లమ్మ బండ దాదాపు 120-125 ఎకరాల భూమిని ఇలా పెద్దవాళ్ళు కబ్జా పెట్టుకుంటా అంటే సోద్యం చూస్తున్న ప్రభుత్వం మాత్రం నోరు లేని దిక్కులేని బిక్కుమంటి పట్టుకున్నటువంటి 60 గజాలు 80 గజాల ఇల్లు కట్టుకున్నటువంటి పేదల ఈ గూడు మాత్రం ఇలా కూల్చేసి పేదల కన్నీళ్ళని చవిచూస్తున్న ప్రభుత్వంగా ఇలా చూస్తూ ఉన్నాం.